హాయ్ ఫ్రెండ్స్, కొదమసింహం మూవీ అయితే రిలీజ్కి సిద్ధమైపోతుంది. ఆ సందర్భంగా ఒకసారి ఆ మూవీ యొక్క స్టోరీని గుర్తు చేసుకుందాం. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించేటువంటి కాలంలో గజపతి సోదరులు మరియు సుడిగాలి అనే వ్యక్తులు ఆ ప్రాంత ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే యువకుడు భరత్ క్యారెక్టర్లో మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో నటించాడు. ఈ మూవీలో హీరో యొక్క తండ్రి దేశద్రోహిగా ముద్రపడి అజ్ఞాతంలో ఉంటాడు మరియు తన తల్లి చేయని తప్పుకు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. తనను పెంచిన తల్లిదండ్రులు తన సొంత తల్లిదండ్రులు కాదని, తన తల్లిదండ్రులు ఎక్కడో శిక్ష అనుభవిస్తున్నారని తెలిసిన హీరో ఏ విధంగా రియాక్ట్ అవుతాడు మరియు తన తల్లిదండ్రుల పరిస్థితికి కారణమైన వారిని ఎలా ఎదుర్కొంటాడు అనే దానిపై ఈ మూవీ యొక్క స్టోరీ ఉంటుంది. మూవీ చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ప్రతి క్షణం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో చిరంజీవి కౌబాయ్ క్యారెక్టర్ లో అయితే యాక్టింగ్ చించేశారు. చిరంజీవి గారు మునుపెన్నడూ కనిపించని విధంగా డిఫరెంట్ గా కనిపించాలని ఎంతగానో ఆలోచించి శ్రమించి కౌబాయ్ గా చిరంజీవి గారిని మన ముందుకు తీసుకొచ్చింది డైరెక్టర్ కె మురళీమోహన్ రావు గారు. ఈ మూవీ November 21న మళ్ళీ మన ముందుకు రాబోతుంది. మరి దీనిని ఇప్పటి ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.